నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. సో అంతర్జాతీయ మార్కెట్లలో రికవరీ, అలాగే ఏంటంటే అమెరికా సరైన ప్రతిపాదన, సంతృప్తికరమైన ప్రతిపాదన అందిస్తే అణు కార్యక్రమాలు నిలిపివేయడానికి ఇరాన్ సిద్ధంగా ఉన్నట్లుగా వాళ్ళు లీక్ ఇవ్వడంతో ఆఖరి గంటలో ఇండియన్ స్టాక్ మార్కెట్లో భారీ కొనుగోళ్లు జరిగాయి. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఇటీవల బాగా నష్టపోయిన షేర్లు తక్కువ ధరలో లభిస్తూ ఉండడం ఇందుకు ఉదాహరణ. దానివల్ల మదుపర్లు మన్ని కొనుగోళ్లకు దిగేలా చేసింది నిన్నటి స్టాక్ మార్కెట్. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కు విలువ 41 పైసలు పెరిగి 91.64 వద్ద స్థిరపడింది. మరి నిన్న సెన్సెక్స్ 900 పాయింట్లు ప్లస్లో ఉంటే నిఫ్టీ 285 పాయింట్లు ప్లస్లో ఉంది. మరి ఈరోజు ఎలా ఉండబోతోంది? ఈరోజు ఈ నేపథ్యంలో అసలు ఎలాగ ఉండొచ్చు? ఇందులో ఏంటంటే ఇవాళ ఫ్రైడే కాబట్టి ఫ్రైడే లాస్ట్ వీక్లో ఫ్రైడే నాడు ఉండే కొనుగోళ్లు నార్మల్గా ఉంటూ ఉంటాయి కదా. సో ఇవన్నీ ఎట్లా ఉంటాయి ఏంటి, దీని ప్రకారం మన మార్కెట్లో ఎలా ముందుకు వెళ్ళాలి అనేది తెలుసుకోవడం కోసం ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే స్పెషల్ గెస్ట్తో మాట్లాడి మీరు సలహాలు సూచనలు తీసుకోవచ్చు. సో ప్రైమ్ లైన్ స్క్రీన్ మీద 2 నెంబర్స్ కాల్ అవుతూ ఉంటాయి. ఆ 2 నెంబర్స్లో చూసి మీరు కాల్ చేసి ఈ గెస్ట్తో మాట్లాడి అలాంటి మీకు కావాల్సిన సలహా సూచన తీసుకోండి. అయితే తప్పనిసరిగా టీవీని మాత్రం మ్యూట్ చేయండి. టీవీని మ్యూట్ చేయకపోతే మీ కాల్ కట్ అయ్యే ప్రమాదం ఉంది. అలాగే ఏంటంటే మీరు బ్లూటూత్లో కూడా మాట్లాడద్దు, డైరెక్ట్ ఓన్లీ మొబైల్లోనే మాట్లాడండి. సో ఈ సూచనను పాటిస్తూ తప్పనిసరిగా మీరు కాల్ చేసి మీరు సలహాలు సూచనలు తీసుకుంటారని ఆశిస్తూ ఇక ఈరోజు ఈ కార్యక్రమంలోకి వెళ్ళిపోతున్నాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారు శ్రీ ప్రభు మాలెంపాటి గారు. గుడ్ మార్నింగ్ ప్రభు గారు. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ ప్రభు గారు. థ్యాంక్ యూ ఫర్ కాల్. ఎస్ సార్, మోస్ట్ వెల్కమ్ సార్, యు ఆర్ మోస్ట్ వెల్కమ్ సార్. నిన్న ఏంటంటే అంతర్జాతీయ మార్కెట్లో రికవరీ, అలాగే ఏంటంటే సంతృప్తికరమైన ప్రతిపాదనతో ముందుకు వస్తే అణ్వాయుధ యుద్ధం ఆపేస్తామని ఇరాన్ చెప్పడం, ఇవన్నీ దేనికి సంకేతాలు? మార్కెట్ కూడా ఏంటంటే తర్వాత పాజిటివ్గా స్పందించినట్టుగా అనిపిస్తుంది. దీని మీద మీ విశ్లేషణ సార్. ఇప్పుడు ఆ న్యూస్ కరెక్టా? అఫీషియల్ గా ఎక్కడైనా డిక్లేర్ చేశారా? ఏదో ఛానల్లో న్యూస్ వచ్చింది, ఒక ఛానల్లో వచ్చింది, అది కూడా ఇండియాలో. అవును సార్. లాస్ట్ హాఫ్ అన్ అవర్, అంటే హాఫ్ అన్ అవర్ కాదు, 20 మినిట్స్ లో 400 పాయింట్స్ పడింది. అది కూడా సెన్సెక్స్ ఎక్స్పైరీ రోజు. అంటే ఎక్కువ మంది షార్ట్లు కొట్టుంటారు, బై చేసి ఉంటారు, డిఫరెంట్ పొజిషన్స్ ఉంటాయి. అంటే ఆ రివర్స్ అయితే ఎక్స్పైరీ రోజు వస్తే చాలా ఇబ్బంది కదా. ఇది నిజంగా ఒక రకంగా మ్యానిపులేషన్. అది సెబీ ఇలాంటివి ప్రోబ్ చేయాలా, అంటే ఏమవుతుంది, ఎందుకు అవుతుంది అనేది తవ్వకాలు మొదలు పెట్టాలి. ఇట్లాంటి మెయిన్ ఇది. ఎందుకంటే సెన్సెక్స్ ఎక్స్పైరీ రోజు ఇట్లా చేస్తే కష్టం కదా. ఎందుకంటే మీకు ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్ ఎక్కడ రాలేదండి, రూటర్స్ కానీ ఇట్లాంటి వాటి ఎక్కడా లేదు. అఫీషియల్ గా ఇరాన్ డిక్లేర్ చేయదు, ఇటు వీళ్ళు కూడా చెప్పలేదు. అంటే ఫైనాన్స్ ఫారెన్ మినిస్టర్ చెప్పింది, ఇరాన్ ఫారెన్ డిప్యూటీ మినిస్టర్ చెప్పింది, అది లేటెస్ట్ స్టేట్మెంట్ కాదు, అది పాత స్టేట్మెంట్ అని. ఎప్పటిదో తీసుకొచ్చి ఇప్పుడు దానికి ఊతం ఇచ్చారని. సో దాంట్లో సబ్స్టెన్స్ లేదు అనేది ఒక ఇది. లేటర్ వాళ్ళు ఇరాన్ కూడా డినై చేసింది. సో ఇది స్టేట్మెంట్ ఇప్పుడు కాదని. అంటే మన మార్కెట్ చూస్తే ఒక రకంగా చూస్తే ఓవర్ సోల్డ్ లో ఇప్పుడు బాగా పడింది కదా. టెక్నికల్ బౌన్స్ ఈజ్ రిక్వైర్డ్ ఒక రకంగా. సో దట్ హ్యాపెన్స్ అనుకోవచ్చు ఒక రకంగా. సెన్స్ అది కూడా ఎక్స్పైరీ రోజు వస్తే కొంచెం ట్రబుల్ ఉంటుంది. ఆప్షన్స్ చేసే వాళ్ళకి బాగా మ్యాసివ్ షార్ట్ కవరింగ్ ర్యాలీ కదా. సో లాస్ట్ 20 మినిట్స్ లో అనుకోరు అసలు. లాస్ట్ 20 మినిట్స్ లో టైం డికే అయిపోతుంది అన్నది ఆప్షన్ 20 రూపాయలు ఉన్నది 300-400 అయిందండి. అంటే ఎంత లాసులు ఉంటాయి. చాలా మంది ఆప్షన్ చేసేవాళ్ళు ఇట్లా టైం డికే అయిపోతే ఇంకా 20 మినిట్స్ లో ఇంకా 0 అయిపోద్ది అనుకుంటారు. సో అలాంటిది టక 20 రూపాయలు ఉన్నది 200-300కి వెళ్తుందంటే సో లాసెస్ అనేది హెవీగా ఉంటాయి, హ్యూజ్ గా ఉంటుంది. ఇట్లాంటి సిచ్యువేషన్స్ రాకూడదు జనరల్ గా. ఎందుకంటే న్యూస్ కరెక్ట్ అయితే ఇట్స్ ఓకే, వెరీ గుడ్. వెల్ సబ్స్టెన్స్ కరెక్ట్ అయితే యాక్సెప్ట్. బట్ ఎక్కడ కూడా అఫీషియల్ గా ఎక్కడ రాలేదు. బట్ డినైడ్ బై ఇరాన్, అది మనం చూడాలండి మెయిన్. రైట్ సార్. సార్ ఈ పాయింట్ దగ్గర మళ్ళీ మనం మాట్లాడదాం సార్. కాలర్స్ ఉన్నారు సార్. రమేష్ గారు వైజాగ్ నుండి. గుడ్ మార్నింగ్ రమేష్ గారు. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. సార్ ఎలక్షన్ డౌట్. నేను రీసెంట్ గా స్టాక్ మార్కెట్ కోసం అన్ని అనలిస్ట్ చేస్తున్నాను ఒక 2 మంత్స్ నుంచి. అయితే కొంతమంది అనేది రైట్ టైమ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయడానికి అంటున్నారు. అలా అనుకుంటే ఎప్పటి నుంచి ఇన్వెస్ట్మెంట్ చేయాలి సార్? ఇంకోటి అలాగే కొంచెం ఫండమెంటల్ గా మంచి స్ట్రాంగ్ స్టాక్స్ అయినా సజెస్ట్ చేయగలుగుతారా లాంగ్ టర్మ్ కోసం 5 years కాల? డెఫినెట్ గా అండి సజెస్ట్ చేస్తాం. కానీ మన మీకు ఎట్లా అంటే కొన్ని స్టాక్స్ ఏమవుతాయంటే కన్సల్టేషన్ తీసుకుంటాయి, టైట్ కన్సల్టేషన్, లాంగ్ కన్సల్టేషన్ తీసుకుంటే బ్రేక్అవుట్ స్టాక్స్ ఉంటాయి. షార్ట్ టర్మ్ కి కొంచెం పెరిగే స్టాక్స్ ఉంటాయి, మిడ్ టర్మ్ కి లాంగ్ టర్మ్. అంటే మన పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ చేసుకోవాలి.
షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్. ప్లస్ మీ ఏజ్ ప్రకారం, మీ గోల్స్ ప్రకారం ఎస్ఐపి లంసమ్ ఇవి పెట్టుకొని టోటల్ ఇది మెటల్స్ ఒక 10 to 15% పెట్టాలి. సో అది కూడా అన్నిట్లో ఒకే దాంట్లో మొత్తం పెట్టుకుంటే డైవర్సిఫైడ్. ఇప్పుడు సిల్వర్, తర్వాత జింక్, అల్యూమినియం, కాపర్ ఇవన్నిట్లో డైవర్సిఫైడ్ చేసి పెట్టుకోవాలి. అంతా ఒకే దాంట్లో పెట్టుకుని, ఎందుకంటే 4 లక్షల 10లో కొన్నోళ్ళు వాళ్ళందరూ ఇప్పటికి ఇబ్బంది పడుతుంటారు కదా. సో మళ్ళీ ఎప్పుడు వస్తుంది, అది ఎప్పుడు వస్తుంది, అప్పుడు దాకా దాంట్లో వెయిట్ చేయాలి. సో అది మెయిన్ ఇది. అందుకనే డైవర్సిఫైడ్ చేసుకుంటే పెద్ద రిస్క్ కొంచెం తగ్గుతుంది. సో డెఫినెట్ గా ఆ రకంగా చేసుకుంటే బెస్ట్. మీకు ఫండమెంటల్స్ గా స్ట్రాంగ్ ఉన్న స్క్రిప్ట్స్ ఎప్పుడైనా సరే మార్కెట్ ఇచ్చిన రిటర్న్స్ దేంట్లో రావండి. దిస్ ఈస్ ట్రూ, 100% పాస్ట్ రికార్డ్ ఉంది. సో కానీ మనకి పేషెన్స్ ఉండాలి. మనం ఈ సంవత్సరం పెట్టుకొని, నాకు టార్గెట్ పెట్టుకొని ఈ సంవత్సరం రావాలంటే రాదండి. డెఫినెట్ గా మన దగ్గర అమౌంట్ ఉన్నది బ్యాంక్ లో పెట్టుకుంటే మినిమం పర్సెంటేజ్ వస్తుంది. కాబట్టి దానికంటే మార్కెట్ లో 20 to 30% రావాలంటే మనకి పేషెన్స్ ఉండాలి. పేషెన్స్ ఉండాలంటే జనరల్ గా స్టాక్ స్టడీ చేయాలి. స్టాక్ స్టడీ చేసి ఫండమెంటల్స్ గా ఉన్న స్టాక్స్ ప్రైసెస్ డిఫర్ అయినప్పుడు, కిందకు వచ్చినప్పుడు పికప్ చేసుకుంటే మంచి రిటర్న్స్ వస్తాయి. ఆ స్టాక్స్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది జనరల్ గా ఏంటంటే మేము చెప్తా ఉంటాం. జనరల్ కోర్స్ పెట్టి కూడా చెప్తా ఉంటాం. మీకు ఓకే అనుకుంటే నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఆ కోర్స్ కూడా జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే ఏ స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అసలు రెసిస్టెన్స్ ఏంటి, సపోర్ట్ లెవెల్స్ ఏంటి, ఇవన్నీ నేర్పిస్తాం దాంట్లో. మీకు ఓకే అనుకుంటే దాంట్లో జాయిన్ అవ్వచ్చు. నా నెంబర్ డిస్ప్లే అవుతుంది, నాకు కాల్ చేయండి. ప్లస్ మేమేం చేస్తామంటే, మేము మోతీలాల్ వస్తాళ్ళు. సో ఏదైతే మోతీలాల్ ఇచ్చిందో దాంట్లో నుంచి కొంచెం మంచిగా మనకి నచ్చిన దాంట్లో బ్రేక్అవుట్ అవుతున్నాయి. టైం తీసుకొని బ్రేక్అవుట్ అవుతాయి. టైట్ కన్సల్టేషన్ బ్రేక్అవుట్ అవుతాయి. అంటే ఒక్కోసారి బ్రేక్అవుట్ అవుతుంది, రివర్స్ అవుతాయి. కానీ దానికి టైం పడుతుంది అంతే. ఫండమెంటల్స్ గా ఉన్నాయి కొనుక్కోండి, డెఫినెట్ గా మంచి రిటర్న్స్ వస్తాయి లాంగ్ టర్మ్. ఎందుకంటే ఎప్పుడైనా సరే మార్కెట్ లో ఇలాంటి ఇబ్బందులు అనేది సర్వసాధారణం. రేపు క్యూబా రావచ్చు, రేపు ఇంకోటి రావచ్చు. ఆయన ఏం ఊరుకోడు. ఆయన సీట్ లో ఉన్నంత కాలం ఏదో ఒకటి తెస్తూనే ఉంటారు. 2026 లో ఒక రకంగా టెన్షన్స్ బాగా పెడతాడు ఆయన. సో ఈ నెక్స్ట్ 6 months లో ర్యాపిడ్ చేంజెస్ రావచ్చు, ఏవైనా రావచ్చు. రైట్ సార్. సో అది అబ్జర్వ్ చేసి దాని ప్రకారం వెళ్ళాలి. కాబట్టి ఫండమెంటల్స్ ఉన్న స్టాక్స్ సెలెక్ట్ చేసుకోండి సార్. అదండి. సో సార్ మరో కాల్ అండి, రాజేష్ గారు గుంటూరు నుండి. గుడ్ మార్నింగ్ రాజేష్ గారు. గుడ్ మార్నింగ్ సార్. ఏ సార్. సార్ ప్రభు గారికి కూడా గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ నెట్వర్క్ టెక్నాలజీస్ అను ఎస్బిఐ ఈ రెండు ఇప్పుడు ఫ్రెష్ బై చేయొచ్చా, లేదా ఇంకేమన్నా కొంచెం తగ్గుతాయి అప్పుడు చూడమంటారా, ఎలా చేయమంటారు చెప్పండి సార్. నెట్వర్క్ టెక్నాలజీస్, ఎస్బిఐ. ఓకే, నెట్వర్క్ టెక్నాలజీస్ 3251, 6%. 6% డౌన్ ఉందండి. నిన్న కొంచెం డౌనే ఉంది సార్. ఫ్రెష్ బయింగ్ కొంచెం ఆగండి సార్. నెట్వర్క్ లో రీసెంట్ గా పెరిగి కొంచెం తగ్గుతోంది. ప్రాఫిట్ బుకింగ్ లో ఉంది, కొంచెం ఆగండి. నెట్వర్క్ ఎస్బీఐ 1170 ఉంది, 0.43% న్యూట్రల్ ఉంది. నిన్న బ్యాంకులు కొంచెం అంటే ప్రాఫిట్ బుకింగ్ లో ఉన్నాయి, బాగా పెరిగింది కదా. నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీ బాగా పెరిగింది కొంచెం. ఇదే 1200 చేంజ్కి వెళ్ళి ఇది లాంగ్ టర్మ్ మళ్ళీ ఎస్బీఐ మంచిదేనండి. ఎందుకంటే 3500 దగ్గర స్ప్లిట్ అయింది. అక్కడి నుంచి 1000 రూపాయలు రావడానికి చాలా కాలం పట్టింది. సో ఇప్పుడు కదా పైకి వచ్చింది. సో డెఫినెట్ గా పిఎస్యు బ్యాంక్స్ లో గవర్నమెంట్ బ్యాంక్స్ అనేది బాగా పనిచేస్తున్నాయి. ప్రైవేట్ బ్యాంక్స్ అనేది కొంచెం రీజిక్ లో ఉన్నాయి. హెచ్డిఎఫ్సి, ఐసిఐసి ఆ పర్సంటేజ్ రీజిక్ లో ఉన్నాయి. కాబట్టి ఇక ముందు కూడా 63,000 దాకా, నేను ఎన్నిసార్లు చెప్పా, 63,000 దాకా బ్యాంక్ నిఫ్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. 63,500 కానీ 63 కానీ అక్కడ కొంచెం మనం చూసుకొని ప్రాఫిట్ చేసుకోవచ్చు. మీరు ఓకే అనుకుంటే అక్కడ దాకా పెట్టుకోవచ్చు. ప్రెసెంట్ అయితే ఎస్బీఐ కూడా కొంచెం డౌన్ లో ఉంది. మీకు 1190, 1195 క్రాస్ అవుతున్నప్పుడు కొనండి. రైట్ సార్. మరో కాల్ అండి, వేణుగోపాల్ రెడ్డి గారు కడప నుండి. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఏ సార్ చెప్పండి. ప్రభు గారికి కూడా గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. అదే మా ఈ రీసెంట్ బయింగ్ చేసినాం సార్ జనవరిలో. ఏం జనవరి ఒకటి అశోక్ లైలాండ్, ఎంఆర్పిఎల్ సార్. సార్ ఏ స్టాక్ అయినా జనవరి నుంచి మనం జనవరి మంత్ ఇబ్బంది పడ్డాం, ఫిబ్రవరి మంత్ ఇబ్బంది పడ్డాం, ఇక మార్చ్ మంత్, ఈ మంత్ కూడా ఏమైనా కొత్తగా వస్తాయా, ఆయన కొత్త డాన్సులు ఉంటాయా అంటే ఉంటాయండి. ఆయన సీట్ లో ఉన్నంత కాలం ఉంటాయి. కానీ మన మార్కెట్ రేంజ్ బౌండ్ లోనే ఉంటుంది. స్టాక్స్ కొంచెం పడ్డాయి, బ్రాడర్ మార్కెట్ బాగా పడింది. కాబట్టి మీరు ఆల్రెడీ ఉన్న స్టాక్స్ కి 15 to 20% కనుక డిఫరెన్స్ ఎక్కువ ఉంటే అప్పుడు యావరేజ్ చేయొచ్చు. అది కూడా పడుతున్నప్పుడు చేయొద్దండి, అది యూటర్న్ తీసుకున్నప్పుడు చేయొచ్చు. కొంచెం అన్ని కూడా స్టాక్స్ డౌన్ లోనే ఉన్నాయి. సో నిన్న షార్ట్ కవరింగ్ ర్యాలీ అనుకోవచ్చు ఒక రకంగా. లాస్ట్ హాఫ్ అన్ అవర్
సో ఇప్పుడు మళ్ళీ 250 పాయింట్స్ డౌన్ చూపిస్తోంది గిఫ్ట్ నిఫ్టీ. మేబీ 200 పాయింట్స్ 24,500 దగ్గర ఓపెన్ అవ్వచ్చు. ఇవాళ క్లోజింగ్ 24,600 దగ్గర క్లోజ్ అవుద్దా, 24,600 అబౌవ్ క్లోజ్ అయితే కొంచెం పర్వాలేదు, లేదా ఇంకా డౌన్ అవుతుందా చూడాలి. ఎందుకంటే న్యూస్ బట్టి, ఆ న్యూస్ ఏమో వచ్చిన న్యూస్ కరెక్ట్ కాదన్నారు, అదేమో అఫీషియల్ వాళ్ళు డినై చేశారు. సో అంటే యుద్ధం ఆపడానికి ఏమైనా టాక్స్ అనే దానికి ముందుకు వస్తామనే దాన్ని కట్ చేశారు. సో డెఫినెట్ గా మరి అది యుద్ధం అనేది ఎంత వరకు ఉంటుందో తెలియదు, కొత్త ఇష్యూస్ ఏమైనా వస్తాయో తెలియదు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న స్టాక్స్ అయితే మీరు ఉంచుకోండి. డిఫరెన్స్ ఉంటే, ఎక్కువ డిఫరెన్స్ ఉన్నప్పుడు కొనడానికి రెడీ, క్యాష్ రెడీ చేసుకోండి. సింపుల్. డిఫరెన్స్ ఏంటి సార్? అక్కడక్కడే ఉన్నాయి. అక్కడక్కడ ఉంటే యావరేజ్ చేయాల్సిన పని లేదు సార్. వీ కెన్ వెయిట్ చేయొచ్చు. ఎందుకంటే మార్కెట్ ఎట్టి పరిస్థితిలో ఎక్కడో చోట ఒక స్టెప్ తీసుకుంటుంది. కొన్ని స్టాక్స్ ఏంటంటే టైట్ బాగా కన్సాలిడేషన్ ఎక్కువ టైం తీసుకునేటప్పుడు బ్రేక్అవుట్ కూడా విపరీతంగా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో దానికోసం మనం వెయిట్ చేయాలి. మనం అనుకునే టైం పెరుగుద్ది అంతే. బట్ డెఫినెట్ గా మంచి స్టాక్స్ ఉంటే డెఫినెట్ గా మీరు చెప్పినవి కూడా పర్లేదు, 2 స్టాక్స్ కూడా పర్లేదు. సో డెఫినెట్ గా వెయిట్ చేయండి సార్. ఓకే సార్. సో సార్ మరో కాల్ అండి, అశోక్ రావు గారు, హైదరాబాద్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. అయ్యా సార్ చెప్పండి సార్. సార్ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ఏం సార్? ఏదండి? ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్. ఎస్బీఐ లో మ్యూచువల్ ఫండ్ ఏదండి? ఎస్బీఐ లో ఏ మ్యూచువల్ ఫండ్? అది నాకు తెలియదు, మేనేజర్ గారు చెప్పారు, అప్పుడు పెట్టాము. ఒక పని చేయండి, నా నెంబర్ డిస్ప్లే అవుద్ది, మీరు ఆ స్టేట్మెంట్ ఉంటుంది, ఆ స్టేట్మెంట్ చూస్తే జనరల్ గా అంటే నేను ఎస్బీఐ డిస్కరేజ్ చేయట్లేదు, కానీ మీకు ఎస్బీఐలో 25% ఉన్న రిటర్న్స్ ఒక ఫండ్ చెప్పండి. ఒక్క ఫండ్ లాంగ్ టర్మ్ లో 25%. నేను ఎక్కడ అడిగా, నేను మామూలుగా మీటింగ్ లోనే అడిగితే మాట్లాడలేకపోయారు. 25% ఒక ఫండ్ చూపించండి. ఎందుకంటే బ్యాంకుల్లో ఎట్టి పరిస్థితుల్లో డీమ్యాట్ కానీ ఇట్లాంటివి కానీ ఒక రకంగా వాళ్ళు ఫుల్ టర్మ్ గా సపరేట్ ఏఎంసీలు ఉన్నా వాళ్ళు రిటర్న్స్ అనేది ఎక్కువ లేవండి. లాంగ్ టర్మ్ లో రిటర్న్స్ ఎక్కువ లేవు. సో ఒక్క ఫండ్ 25% ఉన్నది లేదు. అందుకని నేను స్పెసిఫిక్ అడుగుతున్నా. మీరు అది నాకు డీటెయిల్స్ పంపించండి, నేను ఇన్ డెప్త్ గా చూసి మీకు ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. ఓకే రైట్ సార్. సార్ మరో కాల్ అండి, సుధీర్ గారు, హైదరాబాద్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. అయ్యా సార్ సుధీర్ గారు చెప్పండి. ఇప్పుడు నేను ఐటీసీలో పెట్టాలనుకుంటాను సార్. ఐటీసీలో పెట్టచ్చా, లేకపోతే ఇంకా ఏదైనా మంచి స్టాక్ ఏమైనా ఇప్పుడు ఇలానే డౌన్ అయినాయి కదా? మీ వ్యూ ఏంటంటే షార్ట్ టర్మ్ కా లాంగ్ టర్మ్ కా? లాంగ్ టర్మే సార్. లాంగ్ టర్మ్ కనుకున్నప్పుడు ఒకేసారి కొనాల్సిన పని లేదు. సుజలాల్ అనుకున్నారు, ఇట్స్ మల్టీ బ్యాగర్ లాంగ్ టర్మ్. కానీ అది లాంగ్ టర్మ్ కాబట్టి ఇప్పుడు మీకు 5 ఏళ్ళు తర్వాత నుంచి నెక్స్ట్ 10 years టార్గెట్ పెట్టుకుంటే అప్పుడు 5 years తర్వాత రెన్యూబుల్ ఎనర్జీ ఫుల్ లెంత్ గా యూసేజ్ ఉన్నప్పుడు వస్తుంది. అదే ఫ్యూచర్ జనరేషన్ స్టాక్స్ అంటే మన అవసరాలను బట్టి, మన గోల్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఈ డబ్బుతో నాకు పని లేదు, ఒక 5 ఏళ్ళు నాకు పని లేదు, ఒక 10 ఏళ్ళు పని లేనప్పుడు ఆ స్టాక్స్ లో పడినప్పుడల్లా ఒకేసారి ఒక 100 కొనుక్కుందాం అనుకున్నప్పుడు మీరు పడినప్పుడల్లా ఒక 5-10 ఎక్కువ చేయాలి. సో పర్చేసింగ్ రేట్ కొంచెం యావరేజ్ అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే డౌన్ అయినప్పుడు ఇది చేసుకుంటే మనకి ప్లస్ ఉంటుంది లాంగ్ టర్మ్ అయితే. అదే షార్ట్ టర్మ్ అనుకోండి, మీకు అది ఏ లెవెల్స్ లో ఉంది, హయ్యర్ లెవెల్ లో ఉందా, లోవర్ లెవెల్ ఉందా, సో బ్రేక్అవుట్ అవడానికి ఛాన్స్ ఉందా, 50 days ఈఎంఐ కింద అంటే బ్రేక్అవుట్ అవుతుందా, లేదా 200 days దగ్గర ఉందా, ఈ టెక్నికల్ గా కొన్ని చూడాలి. సో అట్లా మీరు షార్ట్ టర్మ్ కు చూసుకొని పెట్టుకోవాలి. లాంగ్ టర్మ్ కి అయితే మంచి ఫండమెంటల్ స్టాక్స్ సుజలాన్ లాంటివి లాంగ్ టర్మ్ కో మీరు చిన్నగా ఎక్కువ చేసి పెట్టుకుంటే మీ టార్గెట్ రీచ్ అవుతారు. సో మీ దాన్ని బట్టి ఫిక్స్ చేసుకోవచ్చు. మీరు మీ వ్యూ ఏంటనేది దాన్ని బట్టి చేసుకోవచ్చు. వ్యూ లాంగ్ అయితే ఇలా చేయాలి. షార్ట్ టర్మ్ అనుకోండి, మేము కొన్ని చెప్పే స్టాక్స్ ఉంటాయి, ఆ స్టాక్స్ కొన్ని మీరు ఇప్పుడు మాకు పై నుంచి వచ్చే స్టాక్స్ ఉంటాయి, మోతిలాల్ నుంచి వచ్చే స్టాక్స్ ఉంటాయి, అవి మీకు ఫార్వర్డ్ చేస్తాం. దాని ప్రకారంగా వాటిల్లో మంచి స్టాక్స్ బ్రేక్అవుట్ అవడానికి రెడీగా ఉంటాయి. అలాంటి స్టాక్స్ పెట్టుకుంటే ఇమీడియట్ గా కొంచెం ప్రాఫిట్ వస్తే మనకు కూడా పెట్టినందుకు జోష్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు ప్రతిసారి వస్తాయని కాదు, ఒక్కోసారి తగ్గుతుంటే ఒకసారి పెరుగుతుంటాయి. తగ్గినా కానీ ఫండమెంటల్స్ ఉన్న స్టాక్స్ ఉంటే గనక మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. రైట్ సార్. సార్ మరో కాల్ అండి, చంద్రకళ గారు, భువనగిరి నుండి. నమస్కారం మేడం. మేడం నమస్కారం అండి. సార్ కాల్ డ్రాప్ అయినట్టుంది సార్. సో సార్ మరి ఈ నేపథ్యంలో మరి ఈరోజు ఫ్రైడే కదా, ఎట్లా ముందుకు వెళ్ళవలసి మీ సలహా ఏంటి సార్?
గిఫ్ట్ నిఫ్టీ మైనస్ చూపిస్తుందండి 250 పాయింట్స్. మన మైనస్ 24,500 దగ్గర ఓపెన్ అవ్వచ్చు. దానికంటే తగ్గుతుందా లేదా ఇంకా పెరుగుతుందా? బయింగ్ అంటే వాల్యూ బయింగ్ జనరల్ గా ఏంటంటే వాల్యూ బయింగ్ అవుతా ఉంది. బయింగ్ ఆగలేదండి ఎక్కడ. ఇప్పుడు ఎఫ్ఐఎస్ అమ్మిన దానికంటే డిఐఎస్ డబుల్ ట్రిపుల్ కొంటా ఉన్నారు ఇంకా. సో అసలు ఆగట్లేదు వాళ్ళు. ఎందుకంటే క్యాష్ అనేది లిక్విడిటీ క్యాష్ అనేది మ్యూచువల్ ఫండ్స్ లో అంత పర్సంటేజ్ ఉంటుంది. మనకి కరెక్ట్ గా మనం 10 to 20% అనుకుంటాం కానీ అంతకంటే ఎక్కువ ఉండొచ్చు. సో ఎందుకంటే ఎప్పుడైనా సరే వాళ్ళు పడినప్పుడు వాళ్ళు 5,000 అమ్మితే వీళ్ళు దానికి ట్రిపుల్ 10,000 12,000 కొంటా ఉన్నారు. 1,000 crores అమ్మితే వాళ్ళు 3,000 4,000 crores కొంటా ఉన్నారు. సో క్యాష్ అనేది బాగా ఎస్ఐపి ద్వారా బాగా ఎక్కువ అవుతుంది మ్యూచువల్ ఫండ్స్ లో. దాని వల్ల మార్కెట్ పెద్ద పండివ్వట్లేదు, వాల్యూ బయింగ్ అవుతుంది. దట్స్ ఇంపార్టెంట్ అండి. మార్కెట్ మీద కొంచెం బయింగ్స్ ఎక్కడ అవుతున్నాయి చూస్తే ఓకే, మార్కెట్ మళ్ళీ మారినప్పుడు మళ్ళీ వస్తుంది అనే ధైర్యం వస్తుంది. ఎప్పుడైతే 24,625 కనుక అబోవ్ క్లోజ్ అయితే, ఎందుకంటే 24,625 లాస్ట్ జనవరి నుంచి మనం లాస్ట్ 24 అప్పటి నుంచి సెప్టెంబర్ 5 దాకా హై వచ్చినప్పుడు అది యావరేజ్ తీసుకుంటే 38.2% ఫిబొనాచి సిరీస్ ప్రకారం తీసుకుంటే డౌన్ సైడ్ 24,600 వచ్చింది. సో బ్రేక్అవుట్ అవడానికి 24,625 కనుక బ్రేక్అవుట్ అయితే మళ్ళీ మనకి బూలిష్ లో కొంచెం చిన్నగా ఒక 50% బూలిష్ జోన్ లోకి వచ్చిన అట్లెక్క. ఎప్పుడైతే 25,100 దాటిందో దెన్ అగైన్ బూలిష్నెస్ అనుకోవచ్చు. రైట్ సార్. సార్ మరో కాల్ అండి, సుధీర్ గారు హైదరాబాద్ నుండి. గుడ్ మార్నింగ్ సార్. సుధీర్ గారు గుడ్ మార్నింగ్. హలో, గుడ్ మార్నింగ్ సుధీర్ గారు, చెప్పండి. నా పేరు పురుషోత్తం రెడ్డి అండి. పురుషోత్తం రెడ్డి గారు చెప్పండి. ఎస్బీఐ ఈక్విటీ కానీ ఎస్బీఐ మల్టీ అలికేషన్ లాంగ్ టర్మ్ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాయా సార్? లాంగ్ టర్మ్ కి నేను ఇప్పుడే చెప్పాను, మీరు ఇందాక చూసారో లేదో, ఫండ్స్ అనేది లాంగ్ టర్మ్ కన్నప్పుడు 1% ఆల్సో మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద, సిఏజిఆర్. ఎందుకంటే ఆ 1% సిఏజిఆర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద కూడా చాలా చేంజెస్ వస్తాయి. సో సెలక్షన్ ఇప్పుడు స్టాక్స్ లాగానే మ్యూచువల్ ఫండ్స్ కూడా మంచి ఎంఎఫ్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఫ్యూచర్ లో అది రిటర్న్స్ ఇస్తుందా లేదా, ఎందుకంటే ఇట్స్ లాగింగ్ ఇండికేటర్. యాక్చువల్ గా మనం మ్యూచువల్ ఫండ్స్ లో ఇచ్చిన దాన్ని చూస్తున్నాం, వచ్చేదాన్ని చూడట్లేదు. ఆల్రెడీ ఇచ్చిన రికార్డ్ చూస్తాం. నెక్స్ట్ ఆ ఏఎంసీలో ఆ సిఇఓ ఉండాలి, దాంట్లో ఉండాలి, అక్కడ వాళ్ళు చేసే స్టెప్స్ అన్ని ఉంటాయి. కాబట్టి అట్లా సెలక్షన్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మేము కొన్ని డీప్ గా వెళ్ళి దాన్ని స్టడీ చేసి చెప్తాం. అలాంటిది 20% వచ్చే రిటర్న్స్ ఉన్నాయి. అలాంటి ఫండ్స్ లో సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. మీ నా నెంబర్ డిస్ప్లే అవుతుంది, రెడ్డి గారు ఫోన్ చేయండి, నేను మీకు విపులంగా చెప్తాను సార్. సో సార్ మరి ఇప్పుడు ఈ సందర్భంలో జనరల్గా సార్ ఈవేళ ఏ రంగంలో నార్మల్గా మనం కొద్దిగా ఏదంటే ఒక లుక్ వేసి అసలు ఎట్లా ఉంటుంది అని చూడొచ్చు సార్, జనరల్గా మీ సలహా? అంటే ఇప్పుడు చూస్తే ఆటో స్టాక్స్ ఆయిల్ ఇదవుతుంది కాబట్టి ఆటో స్టాక్స్ నిన్న బాగానే ఉన్నాయి సార్. ఐటీ ఇండెక్స్ ఇంకా స్ట్రగుల్ అవుతూనే ఉన్నాయి. సో ఇంకా ఇబ్బంది పడుతూనే ఉన్నాయి. సో ఇప్పుడు బిఎస్సి లాంటి స్టాక్స్ బాగా పెరిగినాయి. సెన్సెక్స్ కూడా సెన్సెక్స్ నెక్స్ట్ 30 అని కొత్త ఇండెక్స్ తీసుకొస్తా ఉంది. సో ఇట్లాంటివి ఉన్నాయి కాబట్టి ఎన్ఎస్సి, క్యాంప్స్, సిడిఎస్ఎల్ ఇట్లాంటి స్టాక్స్ అంటే కన్స్యూమర్ డ్యూరబుల్స్, లేకపోతే హెల్త్ కేర్ స్టాక్స్, లేకపోతే డిఫెన్స్ అండ్ 5 years టార్గెట్ పెట్టుకుంటే మీకు రైల్వే స్టాక్స్ కూడా కొంచెం పెరిగి మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ లో వచ్చినాయి. మళ్ళీ పెరగలేమనుకుంటారు కానీ నెక్స్ట్ కన్సంప్షన్ బాగా రైల్వేస్ లో బాగా ఎక్స్పెండిచర్ బాగా పెడుతున్నారు, గ్రోత్ బాగా ఛాన్స్ ఇస్తున్నారు, అన్ని రెన్యూవల్ అంటే రెన్యువేట్ చేస్తున్నారు. సో డెఫినెట్ గా ఆ ఎక్స్పెండిచర్ ఎక్కువ పెడుతున్నారు, ప్లస్ రైల్వేస్ కూడా మారుస్తున్నారు. కాబట్టి నెక్స్ట్ 5 years అబౌవ్ టార్గెట్ పెట్టుకుంటే రైల్వే స్టాక్స్ కూడా బ్రహ్మాండంగా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. సో ప్లస్ మీకు లాంగ్ టర్మ్ అంటే ఫ్యూచర్ జనరేషన్ స్టాక్స్, సోలార్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ చిప్స్ కానీ, ఇట్లాంటివి మాస్ చిప్ ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి, బాగా పడ్డాయి, పెరుగుతాయి అనుకున్నాయి, మళ్ళీ బాగా పడ్డాయి. ఎందుకంటే లే ఆఫ్స్ అవుతున్నాయి, ఏఐలో ప్రాబ్లం ఉందని పడుతున్నాయి కదా. ఐటీ ఇండెక్స్ మీద బాగా దెబ్బ మీద తగ్గుతుందండి. కానీ మళ్ళీ అది పెరుగుతున్నప్పుడు కూడా స్టెప్ బై స్టెప్ జంప్ అవుతుంది. సో అప్పటిదాకా మనం వెయిట్ చేయాలి. సో ఇట్లాంటివన్నీ సెలెక్ట్ చేసుకుంటే డెఫినెట్ గా ఇది మనం రిటర్న్స్ ఇమీడియట్ గా చూడకుండా మంచి స్టాక్ సెలెక్ట్ చేసుకుని పెట్టుకుంటే, మనం బ్యాంక్ లో పెట్టుకున్నాం అనుకోండి, డబ్బులు బ్యాంక్ లో పెట్టుకున్నాం అనుకుంటే డెఫినెట్ గా బ్యాంక్ అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ రావాలి, అదే టార్గెట్. అంతే కదండి.
అవును. 1% రావాలి. Okay. ఇట్స్ ఫైన్, డెఫినెట్ గా వస్తాయి. Right. అంటే ఒక సంవత్సరం ఏముంది, నెక్స్ట్ ఇయర్ ఏంది, ఆ నెక్స్ట్ ఇయర్ అన్ని కలిపి ఇచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఓకే సార్. సార్ మరో కాల్ రండి, సుధీర్ గారు పోచంపల్లి నుండి. గుడ్ మార్నింగ్ సుధీర్ గారు. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. సార్ ఏ స్టాక్స్ కోసం అడగలుగుతున్నారు? నా దగ్గర కొంచెం లంప్సప్ అమౌంట్ ఉంది సార్. నేను మోతిలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఆర్ మోతిలాల్ ఓస్వాల్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ 2 ఫండ్స్ ఉన్నాయి సార్. అందులో ఏది పెట్టాలనేది నా డౌట్ సార్. మోతిలాల్ మిడ్ క్యాప్ అనేది 35% లాస్ట్ 5 years లో ఉందండి. ఫ్యాంటాస్టిక్ రిటర్న్స్. అంతే, నేను అదే చెప్పేది. అవి లాగింగ్ ఇండికేటర్. అది మనం అయిపోయిన దాన్ని చూస్తున్నాం. నెక్స్ట్ కూడా ఇస్తుందా, నెక్స్ట్ కూడా 35% వస్తుందా అనేది మనం అంత ఎక్స్పెక్ట్ చేయకపోయినా మనం 15 to 20% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 20% ఆల్సో ఇట్స్ మంచి రిటర్న్స్. ఎందుకంటే 7% తీసిన 10 to 12% మనకు మిగులుతుంది. సో 20% అబౌవ్ 20 to 30% వచ్చిందంటే మంచి రిటర్న్స్ వచ్చినట్లు లెక్క. సో అట్లాంటివి ఫండ్స్ మంచిగా ఉంటాయి. మీకు లార్జ్ అండ్ మిడ్ క్యాప్ అంటే లార్జ్ క్యాప్స్ లో ఇంట్రెస్ట్ వర్కౌట్ అవుతుంది. పెద్ద ఎక్కువ గ్రోత్ ఎక్కువ రాదు. మిడ్ క్యాప్ లోనే, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లోనే గ్రోత్ వస్తుంది. మిడ్ క్యాప్ లోనేమో ఇమీడియట్ కనపడుతుంది. స్మాల్ క్యాప్ లోనేమో ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైం తీసుకుంటుంది. బట్ మిడ్ క్యాప్ కంటే రిటర్న్స్ ఎక్కువ ఇస్తాయి. సో ఇవి మీ టార్గెట్ ప్రకారం ఎన్ని సంవత్సరాలు ఇస్తున్నారు, ఎంత ఎప్పటికి కావాలి మీకు అనే దాన్ని చూసుకొని, ప్లస్ కండిషన్స్, మన గ్లోబల్ కండిషన్స్ ఇవి కూడా చూసుకొని దాని ప్రకారం వెళ్ళాలి. అప్పుడు దాని ప్రకారం వెళ్తే డెఫినెట్ గా మీ టార్గెట్ ప్రకారం దాని టైంకి మనకు కొంచెం మన ఎక్స్పెక్టేషన్ కొంచెం తగ్గినా ఆ రేంజ్ లో ఉంటే మనం హ్యాపీగా ఉంటాం. రైట్ సార్. సార్ అంటే ఆయన కూడా అంటే లంసమ్ అమౌంట్లో ఎంత పెట్టచ్చు అన్నట్టుగా అన్నారు. దాని మీద ఏమైనా కొద్దిగా మీరు ఇన్ఫర్మేషన్ ఎంత అమౌంట్ అంటే ఆయనకున్న అమౌంట్ ఎంత చెప్పారు? అంటే లంసమ్గా నాకు దగ్గర అమౌంట్ ఉంది సార్ అని అన్నారు ఆయన. లంసమ్ అంటే డైవర్సిఫై చేయండి, ఒకే దాంట్లో పెట్టకండి దయచేసి ఎప్పుడు. ఎందుకంటే చాలా మంది ఎక్కువ కూడా మెటల్స్ పెరుగుతున్నాయి, ఈక్విటీ కాదు మెటల్స్ అని తీసుకెళ్లి 10 లక్షలు 15 లక్షలు దాంట్లో పెట్టారు. ఇప్పుడు పరిస్థితి ఏంటి? సో అదే మీరు మెటల్స్ లో సిల్వర్, కాపర్, అల్యూమినియం, జింక్ అన్నిట్లో పెట్టారనుకోండి, అన్ని అంత రీట్రేస్మెంట్ అవ్వలేదుగా. సో అందుకని ఎప్పుడైనా సరే డైవర్సిఫికేషన్ బెస్ట్. అంటే టోటల్ ఫండ్స్ లో నెక్స్ట్ కమింగ్ దాంట్లో ఏ ఫండ్స్ ముందుకెళ్తాయి, ఎంత రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది, ఏ ఫండ్స్ బాగా తగ్గినాయి, సో అవి చూసుకొని వాటిల్లో పెడితే నెక్స్ట్ అవి వర్కౌట్ అవుతాయా లేదా చూసుకొని దాని ప్రకారం మన గోల్ ఫిక్స్ చేసుకోవాలి. మన గోల్ మన టైం ఫిక్స్ చేసుకొని దీన్ని కూడా అటాచ్ చేసుకుంటే ఆ రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంత అనాలిసిస్ ఉండదండి. ఫండ్స్ అంటే ఏదో అంత ఈజీ కాదండి. ఎందుకంటే మన అవసరానికి అక్కడికి రావాలి, ప్లస్ గ్రోత్ రావాలి. దట్స్ ఇంపార్టెంట్. రైట్ సార్. సో మంచిగా ఏంటంటే మీరు మంచి సలహా చెప్పారు. దాని ప్రకారం సార్ ముందుకు వెళ్ళండి సుధీర్ గారు. సో సార్ థ్యాంక్ యూ ప్రభు గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో చూసారుగా, ఇది ఇవాల్టి బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ సోమవారం ఉదయం 8:30 ప్రసారమయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.